సంక్రాంతికి అల్లుడు వచ్చేస్తున్నా అన్నారు. సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. అల్లుడు ఎవరో అర్థమైపోయింది కదా. అనగనగా ఒక రాజు ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉంది, నాకు ఎలా అనిపించిందో ఇప్పుడు చెప్పబోతున్నాను. సినిమా వచ్చేసి నాకైతే అబోవ్ యావరేజ్ అనిపించింది. నవీన్ పోలిశెట్టి గారు ఉండడం వల్ల మాత్రమే ఈ సినిమా అబోవ్ యావరేజ్ అని అనిపించింది నాకు. సినిమా అబోవ్ యావరేజ్ ఇన్ ద సెన్స్ డీసెంట్ వాచ్, గుడ్, బాగానే ఉంది సినిమా. బట్ ఏంటంటే స్టోరీ లేకపోవడం వల్ల, అంత స్ట్రాంగ్ ఇమోషన్ లేకపోవడం వల్ల అంత కనెక్ట్ అవ్వలేదేమో. కానీ కేవలం నవీన్ పోలిశెట్టి గారు వన్ లైనర్స్ అండ్ కామెడీ కోసం ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. యాక్చువల్గా ఏంటంటే అవి కూడా లేకపోయి ఉంటే ఈ సినిమా చాలా బిగ్గెస్ట్ మైనస్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు ఓన్లీ నవీన్ పోలిశెట్టి గారు ఈ సినిమాని లాక్కొస్తారు, భుజాల మీద లాక్కొస్తారు అనుకోవచ్చు మనం ఈ సినిమాని. ఎలాగంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఏంటంటే నాకు ఫస్ట్ హాఫ్ ఒక ఎక్స్టెండ్ వరకు చాలా బోరింగ్ అనిపించింది. దాని తర్వాత హీరోయిన్ ఎంట్రీ దగ్గర నుంచి ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో అక్కడ వన్ లైనర్స్ బాగా పేలినాయి, వన్ లైనర్స్ బాగా ల్యాండ్ అయినాయి. అండ్ అక్కడి నుంచి ఇంటర్వెల్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసరికి ఇంటర్వెల్ కాన్ఫ్లిక్ట్ చాలా ప్రిడిక్టబుల్ కాన్ఫ్లిక్ట్. బట్ ఏంటంటే ఒక చిన్న నవ్వు వస్తుంది. నాగవంశీ గారు చెప్పినట్టు ఆ నవ్వు మాత్రం ఉంటుంది. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి గారిని చూస్తేనే ఆ నవ్వు వస్తుంది. అంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అంత లైట్ హార్టెడ్గా అంత బాగుంటుంది. సో ఆ నవ్వు మాత్రం మెయింటైన్ అవుతూ ఉంటుంది ఆయన చెప్పినట్టు. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నాకైతే సెకండ్ హాఫ్లో వన్ లైనర్స్ ఇంకా ఎక్కువ వర్కౌట్ అయినాయి నాకు అనిపించింది ఒక ఎక్స్టెంట్ వరకు. అండ్ సెకండ్ హాఫ్లో ట్రాక్ మారిద్ది సినిమాకి. సో ట్రాక్ మారంగానే ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. బట్ సినిమా వచ్చేసి ఓవరాల్గా యావరేజ్ అని చెప్పుకోవచ్చు మనం. ఫస్ట్ హాఫే నాకు కొంచెం లెందీ అనిపించింది. కొంచెం ఒక 30 మినిట్స్ వరకు లెందీ అనిపించింది. ఫస్ట్ 30 మినిట్స్ నాకు కొంచెం బోర్ కొట్టింది. సెకండ్ హాఫ్లో వన్ లైనర్స్ బాగా వర్కౌట్ అయినని నాకు అనిపించింది. అండ్ బుల్రాజు క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా మంచి ఫన్ జనరేట్ చేస్తాడు. సో అదొక బిగ్గెస్ట్ పాజిటివ్ ఈ సినిమాకి. అండ్ ఈ సంక్రాంతికి ఒక హిట్ పడిందా లేదా నవీన్ అన్న కంటే హిట్టే, అంటే నాట్ బ్లాక్ బస్టర్ ఏం కాదు కానీ ఒక మంచి డీసెంట్ వాచ్ అనే అనుకోవచ్చు మనం. కేవలం నవీన్ పోలిశెట్టి గారిని ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ సినిమాని చాలా ఇష్టపడతారు. అంటే వన్ లైనర్స్ కానీ కామెడీ కానీ చాలా బాగా ల్యాండ్ అవుతాయి. అది కూడా సెకండ్ హాఫ్లో ఇంకొంచెం ఎక్కువ ల్యాండ్ అవుతాయి. సో ఈ పండగకి ఇంకొక డీసెంట్ ఫిల్మ్, నాట్ ఎక్స్ట్రాడనరీ ఫిల్మ్ బట్ డీసెంట్ ఫిల్మ్ చూడొచ్చు సినిమా. సో గో వాచ్ ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. నవీన్ పోలిశెట్టి గారు కామెడీ టైమింగ్ మాత్రం అద్దరిపోద్ది. సో ఆయన కోసం ఖచ్చితంగా సినిమా చూడొచ్చు. అండ్ పాటలు వచ్చేసి సినిమాలో బాగున్నాయి. 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ చాలా డీసెంట్గా చాలా బాగున్నాయి, చాలా బాగా ల్యాండ్ అయినాయి. సో ఓవరాల్గా సినిమా వచ్చేసి అబవ్ యావరేజ్. సో ఇది నా హానెస్ట్ రివ్యూ ఆన్ అనగనగా ఒక రాజు. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇదే కనుక మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీరు నా పేజ్ని అండ్ నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి.